వచ్చాను అని అంటే ఇదేదో కొత్తగా ఇన్నోవేట్ చేసిన కాన్సెప్ట్ అదేం కాదండి. మా సీనియర్స్ మా సీనియర్ ఆఫీసర్స్ వాళ్ళందరూ ఎప్పటి నుంచో చేయడం జరుగుతుంది. ఇంకా రీసెంట్లీ కూడా మన ముఖ్యమంత్రి గారు కూడా ఆఫీసర్స్ అందరూ పల్లెని దగ్గరికి వెళ్ళాలి, అందరూ ఊరి వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళ సమస్యలు ఏమి ఉన్నాయో తెలుసుకోవాలి అని చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ఇప్పుడు ఇవాళ అట్ ద సేమ్ టైం మా ఎస్పీ గారు 2 ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చారండి నల్గొండలో మొట్టమొదటిసారిగా. ఒకటి విలేజ్ పోలీస్ ఆఫీసర్ అని. సో ఈ పర్టిక్యులర్ స్కీమ్ గురించి నేను అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అని చెప్పి ఈ ఊరికి రావడం జరిగింది. సో విలేజ్ పోలీస్ ఆఫీసర్ కింద మేము మా ఫర్ ఎగ్జాంపుల్ కొండమల్లేపల్లి పోలీస్ స్టేషన్లో ప్రతి ఒక్క ఆఫీసర్కి ఒక్కొక్క ఊరి అప్పగించడం జరిగిందండి. సో అలానే మీ ఊరి విలేజ్ పోలీస్ ఆఫీసర్ ప్రవీణ్ గారు, నేను ఆల్రెడీ మీకు చెప్పాను, మా పోలీస్ కానిస్టేబుల్. సో ఇది ఒక కమ్యూనిటీ పోలీసింగ్ ఇనిషియేటివ్ అండి. సో ఇప్పటి నుంచి మీకు ఎటువంటి సమస్యలున్నా, ఎటువంటి బాధలున్నా, ఇప్పుడు మా కొండమల్లె పోలీస్ స్టేషన్కి ఇది చాలా దూరం ఉన్న గ్రామం. ఇది ఆల్మోస్ట్ 18 నుంచి 20 కిలోమీటర్ల దూరం ఈ ఊరు. సో మీ చిన్న చిన్న సమస్యలకి మీరు అంత దూరం రాలేరన్న ఉద్దేశంతో ఇలానే చాలా మారుమూల గ్రామాలు ఉన్నాయని మా ఎస్పీ సార్ ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది, విలేజ్ పోలీస్ ఆఫీసర్ అని. సో ఆయనకి మీ కష్టాలు, మీ సమస్యలు ఏవన్నా సరే మీరు ఆయన ద్వారా మా దృష్టికి తీసుకురావచ్చు. దాన్ని బట్టి మేము పరిష్కారం మీకు ఎలా ఆ సమస్యను పరిష్కరించాలని చెప్పి మేము ఆలోచించడం జరుగుతుంది. అండ్ మరో ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ అండి, జాబ్ మేళా. నల్గొండలో ఇంతకుముందు చాలా సంవత్సరాల కింద మరి జరిగిందో లేదో కూడా నాకైతే తెలీదు, కానీ ఇప్పుడు ఎన్నో సంవత్సరాల తర్వాత మా ఎస్పీ గారు జాబ్ మేళా అని యువతేజం అనే ఇనిషియేటివ్ కింద తీసుకురావడం జరిగింది. ఈ జాబ్ మేళా ఈ శనివారం ఏప్రిల్ 5వ తారీఖున ఉంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. ఇందులో 100కు పైగా కంపెనీలు వస్తున్నాయమ్మ. సో ఇంకా 2500 ఉద్యోగాలు ఇవ్వబడతాయి. అండ్ మినిమం నెల జీతం వీళ్ళకి 13 నుంచి 15,000 వరకు ఇవ్వడం జరుగుతుంది. సో దయచేసి మీ పిల్లలు ఎవరైతే 10వ తరగతి దానిపైన ఇంటర్మీడియట్, డిగ్రీ లేకపోతే పాలిటెక్నిక్ ఏమన్నా సరే 10వ తరగతి మినిమం క్వాలిఫికేషన్ ఇలా చదివేసి చదువు మానేసి ఇంట్లో పెళ్ళిళ్ళు చేసుకున్న అమ్మాయిలు కానివ్వండి, లేకపోతే ఇంటి సమస్యల వల్ల చదువు మధ్యలోనే ఆపేసిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఇక్కడే ఇప్పుడు డిగ్రీ చదువుతున్న వాళ్ళు కానివ్వండి, 18 సంవత్సరాల పై నిండి ఉన్న ప్రతి ఒక్కళ్ళు మా విజ్ఞప్తి, దయచేసి రండి, ఈ మంచి అవకాశాన్ని బాగా ఉపయోగించుకోండి. ఇదే మా విన్నపం. అందుకే ఇది ఇవాళ లాంచ్ చేయడం జరిగింది. సో మీ అందరికీ కూడా అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి ఈ 2 విషయాలపై మీతో మాట్లాడి, అదేవిధంగా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మా విలేజ్ పోలీస్ ఆఫీసర్స్కి కూడా ఇప్పుడు నేను వచ్చానంటే వాళ్ళు కూడా మోటివేట్ అయ్యి ఇక మీద చాలా సీరియస్ తీసుకొని మీలో ఒకరిగా వాళ్ళు కలిసిపోయి మీ సమస్యలని మా దృష్టికి తీసుకొస్తారన్న ఉద్దేశంతో ఇక్కడ నేను రావడం జరిగింది. For more videos like this, subscribe Big TV channel.